Hi everyone, welcome to my YouTube channel. Functions. Functions. A function refers to a set of statements or instructions grouped under a name that perform specified task or for repeated or routine task we define a function. A function is defined once and can be reused at multiple places in a program by simply writing the function name, that is by calling that function. సో మనము ఫంక్షన్ సంబంధించింది చాప్టర్స్ కంటిన్యూ చేస్తున్నామండి. ఫంక్షన్ గురించి ఆల్రెడీ మనం 2 వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము మా ప్రీవియస్ వీడియోలో కూడా. ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒక ఫంక్షన్ నేమ్ హెడర్లో ఆ ఇన్స్ట్రక్షన్ అన్ని మనం డిక్లేర్ చేసి కోడ్ అని రాయడం జరుగుతుంది మనకు ఒక పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం అని చెప్పి. సో ఆ టాస్క్ సంబంధించింది మనం పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ పర్ఫామ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే రొటీన్ అంటే రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఆ రొటీన్గా చేసే యాక్టివిటీకి సంబంధించి మనం ఫంక్షన్లో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే రిపీటెడ్ టాస్క్ చేస్తున్న పని మళ్ళీ మనం రాసే పని కూడా మళ్ళీ మనము కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి రాసి కోడ్ దాన్ని ఫంక్షన్లో డిక్లేర్ చేసి అవసరం అనుకున్నప్పుడు ఆ కోడ్ని ఆ ఫంక్షన్ కాల్ చేస్తే మనకి ఫంక్షన్ అనేది కావాల్సిన అవుట్పుట్ పర్ఫామ్ చేసి మనకి జనరేట్ చేస్తుంది అనమాట. సో డిక్లరేషన్ కూడా చూసాము ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలో. డెఫ్ మీన్స్ డిఫైన్ అన్నమాట. డెఫ్ అనే కీవర్డ్ ద్వారా మనము ఫంక్షన్ అనేది డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డెఫ్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ ఫాలోడ్ బై పారామీటర్స్ అనేది ఆప్షనల్ అండి, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో డెఫ్ అండ్ ఫంక్షన్ నేమ్, డెఫ్ స్పేస్ ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ అండ్ ఫాలోడ్ బై పారామీటర్స్ విత్ ఇన్ ది పారాంథసిస్లో. దెన్ నెక్స్ట్ బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్, ఫంక్షన్లో మనం ఏ స్టేట్మెంట్ రాయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ సంబంధించింది బాడీలో వేస్తాము. ఫైనల్లీ వీ నీడ్ టు కంక్లూడ్ ఇట్ యాజ్ ఎ రిటర్న్ మే ఆర్ మే నాట్ రిటర్న్. మనకు రిటర్న్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మనకి ఇది సింటాక్స్ అనమాట, ఫంక్షన్ సంబంధించిన సింటాక్స్. దీని గురించి నిన్న క్లియర్గా తెలుసుకున్నామండి. ఇందులో స్ట్రింగ్ యాజ్ అ పారామీటర్స్, ఇక్కడ పారామీటర్స్కి సంబంధించింది స్ట్రింగ్ని ఎలా పారామీటర్స్ ఇస్తాము అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఒక ఎగ్జాంపుల్ కింద. సో రైట్ ఏ ప్రోగ్రామ్ యూజింగ్ ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ దట్ యాక్సెప్ట్ ది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్, concatenate them to get full name and display the output as. సో ఇక్కడ మనకి ఈ సినారియో ఏంటంటే యూజర్కి సంబంధించిన ఫస్ట్ నేము అంటే సర్ నేము లాస్ట్ నేము ఎంట్రీ చేయమని చెప్పడం జరుగుతుంది. వన్స్ ఎంట్రీ చేశాక ఈ లాస్ట్ నేము అండ్ ఫస్ట్ నేము రెండింటిని కూడా కాంకాటేట్ చేసి ఫుల్ నేమ్ అనేది ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేయమని చెప్పి మనకి ఒకటి సినారియో ఇచ్చారు. ఈ సినారియో ప్రకారం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటిది, ఫస్ట్ మనము యూజర్కి ఒక ఫంక్షన్ రాయాల్సి ఉంటుంది. అందులో 2 పారామీటర్స్, యూజర్ దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ నేము లాస్ట్ నేము అనేది 2 కూడా పారామీటర్స్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి 2 పారామీటర్స్ ఇవ్వాలి ఫంక్షన్లో, అంటే ఫస్ట్ నేమ్ అని చెప్పి లాస్ట్ నేమ్ అని చెప్పి. సెకండ్ ఏంటి, యూజర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఆ రెండింటిని కూడా క్యాంకటినేట్, మనకి క్యాంకటినేట్ అంటే 2 స్ట్రింగ్స్ క్యాంకటినేట్ చేయడానికి ప్లస్ అని కూడా వాడతామని చెప్పి మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో ఈ ప్లస్ ఆపరేషన్ ద్వారా 2 స్ట్రింగ్స్ని మనం క్యాంకటినేట్ చేసేసి ఫైనల్గా ఫుల్ నేమ్ ఏదైతే వస్తుందో ఆ ఫుల్ నేమ్ని మనం ప్రింట్ కమాండ్ ద్వారా డిస్ప్లే చేస్తే మనకి ఈ యొక్క సినారియో ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో దానికి ఇక్కడ నేను రాసిన ఫంక్షన్ చూడండి, డెఫ్ ఫుల్ నేమ్, ఇది నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. డెఫ్ అనేది కీవర్డ్, ఫంక్షన్ మనం డిక్లేర్ చేయాలంటే డెఫ్ అనే కీవర్డ్తో డిక్లేర్ చేస్తామని చెప్పాం కాబట్టి డెఫ్ స్పేస్ ఫుల్ నేమ్ విత్ ఇన్ ది పారాంథసిస్లో 2 పారామీటర్స్ ఇచ్చాను. విత్ ఇన్ ది పారాంథసిస్లో 2 పారామీటర్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ అంటే ఏంటిది ఫస్ట్ నేమ్ అని చెప్పి, లేదు దీన్ని మనము ఇంకా నేను మళ్ళీ మీకోసం నేను రీమోడిఫై చేస్తానండి, ఆల్రెడీ రాసింది కాకుండా మళ్ళీ కొత్తగా రాస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనము నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను అండి, డెఫ్ మీన్స్ డిఫైన్ అన్నట్టు. ఫుల్ నేమ్ అనేది ఫంక్షన్ నేము, ఇందులో నాకు పారామీటర్స్ వచ్చేసి ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ 2 పారామీటర్స్ ఇస్తున్నాను. సో యూజర్ ఈ 2 పారామీటర్స్
మనకి ఇస్తే ఈ రెండు కూడా రిసీవ్ చేసుకొని రిటర్న్ చేయమని, ఎట్లా రిటర్న్ చేస్తుంది ఫైనల్ నేమ్ అనేది రావాలి మనకి. రిటర్న్ ఫస్ట్ నేమ్ స్పేస్ అండ్ లాస్ట్ నేమ్. సో ఇప్పుడు యూజర్ మనకి ఇవ్వగానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వగానే ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసి ఇది ఫస్ట్ డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఫంక్షన్ డిక్లేర్ చేసాము. దెన్ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను అండి. ఫంక్షన్ కాల్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఫంక్షన్కి ఆ నేమ్ని ఈ విధంగా ఫుల్ నేమ్ అని ఇక్కడ పారామీటర్స్ ఏంటిది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉందా. సో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది డైరెక్ట్గా మనము ఈ ఫంక్షన్లోనే డిక్లేర్ చేయవచ్చు. ఫస్ట్ నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఎండి అని రాస్తున్నాను. దాని లాస్ట్ నేమ్ వచ్చేసి రజాక్ అనుకోండి. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేయగానే ఎండి రజాక్ ఫుల్ నేమ్ వచ్చి చూడండి. ఇట్లా మనము డైరెక్ట్గా పారామీటర్స్ని ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. లేదు ఈ పారామీటర్స్ని మనం యూజర్ దగ్గరికి వెళ్ళి కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఎలా రిసీవ్ చేసుకోవచ్చు, ఇంకొక లైన్ రాస్తాను. ఎఫ్ నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్, ఇందులో ఇన్పుట్ యూజర్ని ఆయన ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయమని చెప్తున్నాను. ఎంటర్ ఫస్ట్ నేము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నేమ్ వచ్చే లాస్ట్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ ఎంటర్ లాస్ట్ నేమ్. ఇప్పుడు యూజర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయగానే డైరెక్ట్ మనము ఫంక్షన్ కాల్ చేద్దామండి. ఇక్కడ ఫంక్షన్ కాల్ వచ్చేసి ఫుల్ నేమ్ అని చెప్పి ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఇందులో యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ నేమ్ పారామీటర్గా తీసుకుంటున్నాను అండ్ లాస్ట్ నేమ్ పారామీటర్గా తీసుకుంటున్నాను. దెన్ మనం ఇది ఎగ్జిక్యూట్ చేయగానే మనకు యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో, ఇప్పుడు ఫస్ట్ నేమ్ వచ్చేసి ఎస్ అని తీసుకుంటున్నాను, ఎస్. లాస్ట్ నేమ్ వచ్చేసి సురేష్ ఎంటర్ చేయగానే మనకి ఇట్లా ఎస్ సురేష్ అని చెప్పి ఫుల్ నేమ్ కాంకాటినేట్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది పారామీటర్స్. స్ట్రింగ్ అయితే ఇట్లా తీసుకుంటున్నాము, స్ట్రింగ్కి సంబంధించింది. డిఫాల్ట్ పారామీటర్స్ అంటే మనకి పైథాన్ allows assigning a default value to the parameter. A default value is a value that is pre-decided and assigned to the parameter when the function call does not have its corresponding argument. Python allows assigning a default value to the parameters. A default value is a value that is pre-decided and assigned to the parameter when the function call does not have its corresponding arguments. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను. సో డిఫాల్ట్ వాల్యూ అంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడే ఈ పారామీటర్స్లలో ఏవైతే నేను పారామీటర్ ఇస్తామో పారామీటర్కి వాల్యూ కూడా అసైన్ చేస్తాం అనమాట. ఈ వాల్యూ అసైన్ చేయడాన్ని డిఫాల్ట్ వాల్యూ అంటాము. అది మనము ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడే ఇక్కడ మనం పారామీటర్స్లలో ఈ ఆర్గ్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ డిక్లేర్ చేశాను. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో నెంబర్ అనేది ఒక పారామీటర్ తీసుకున్నాను. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సంబంధించింది. డినామినేటర్ బై డిఫాల్ట్గా నేను 1 ఇచ్చాను అనమాట. అంటే యూజర్ తను ఎంటర్ చేసే టైంలో డినామినేటర్ ఇవ్వకపోయినా డిఫాల్ట్గా ఏదైతే న్యూమరేటర్ ఉందో న్యూమరేటర్ డినామినేటర్తో డివైడ్ అయ్యేటట్టు 1 ఇచ్చాను. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ డివైడ్ మాడ్యులర్ ఆఫ్ డినామినేటర్. సో ఫైనల్గా మనకి ఈ డినామినేటర్ ఏం చేస్తుంది, ఈ న్యూమరేటర్ డివైడ్ చేసేసి దానికి సంబంధించిన రిమైండర్ వాల్యూని ఈ రిమైండర్ అనే దాంట్లో స్టోర్ చేస్తుంది. చెక్ ఇఫ్ ద ఫ్రాక్షన్ డస్ నాట్ ఎవాల్యుయేట్ టు ఏ హోల్ నెంబర్. ఇఫ్ రిమైండర్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్ 0 ఒకవేళ కాకపోతే కొటేషన్, దానికి సంబంధించిన కొటేషన్ ఏంటిది, ఫ్లోట్ నెంబర్ డివైడ్ బై డినామినేటర్. దీనికి సంబంధించి మనకి కొటేషన్ వస్తుంది. ప్రింట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ కొటేషన్ దెన్ రిమైండర్ డివైడ్ బై డినామినేటర్ ఎల్స్ ప్రింట్ ద గివెన్ ఫ్రాక్షన్ ఎవాల్యుయేట్ టు ద హోల్ నెంబర్. ఆటోమేటికల్లీ ఈవెన్ నెంబర్ డివైడ్ చేసేసి 0 ఇస్తుందని చెప్పి ఇక్కడ రాసాము. ఇక్కడ మనము ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో ఇప్పుడు నేను ఫంక్షన్
రన్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ సంబంధించింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్తామో, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత మనము మళ్ళీ దాన్ని కాల్ చేయవచ్చు, కాల్ చేయకపోవచ్చు. అంటే మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేస్తున్నాం కోడ్, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇది ఫంక్షన్ నేము, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫంక్షన్ నేము. ఇందులో నేను ఓన్లీ 5 ఇచ్చాను, న్యూమినేటర్ వాల్యూ ఇచ్చాను, డినామినేటర్ ఇవ్వలేదండి. డినామినేటర్ ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూ ఉన్నది కాబట్టి మనము ఒకవేళ ఇగ్నోర్ చేసిన ఎలాంటి ఎర్రర్ రాదు. ఎర్రర్ రాకుండా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ద గివెన్ ఫ్రాక్షన్ ఎవాల్యూట్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ఫ్రాక్షన్ అనేది హోల్ నెంబర్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ బై డిఫాల్ట్గా మనము 1 అని ఇచ్చాం కాబట్టి. ఇన్ కేసు మనము డిఫాల్ట్ పారామీటర్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ డినామినేటర్ వచ్చేసి మనం ఏదైనా డిఫైన్ చేయాలనుకోండి, అలా కూడా డిఫైన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే డినామినేటర్ ఈ డిఫాల్ట్ పారామీటర్లో ఉన్నది ఓవర్ రైట్ అయిపోతుంది. ఓవర్ రైట్ అయిపోయి ఇప్పుడు ఏదైతే మనం ఇస్తున్నామో, ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇచ్చారండి, ఈ 2కి సంబంధించింది ఇక్కడ డినామినేటర్లో 2గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 2.5 అని రావడం జరిగింది అనమాట. డిఫాల్ట్ పారామీటర్ సంబంధించిన దాంట్లో మనము ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూ అనేది డిక్లేర్ చేస్తాము. వాల్యూ డిక్లేర్ చేస్తాము. మళ్ళీ కావాలనుకుంటే ఇన్ కేస్ రన్ టైంలో కూడా మనము ఆ వాల్యూని చేంజ్ చేసుకునే ప్రొవిజన్ మనకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ అంటే ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే, అంటే తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఇంగ్లీష్ వర్డ్స్ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, నేను ఇక్కడ క్లియర్గా రాశాను. మనకి డివైడ్ చేసినప్పుడు ఏదైనా ఒక వాల్యూని డినామినేటర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో, అంటే డివైడెడ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కొటేషన్ అంటాము. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 25/5 ఇచ్చాను కదా. సో ఈ 25 అనేది 5 × 5 25 మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో ఈ 5 అనేది మనకి కొటేషన్ అవుతుంది. దీంట్లో వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపించాను, 425 అని చెప్పి 4 × 5 20 కదా. సో 20 ఇక్కడ మనకి రిజల్ట్ వస్తుంది. ఫైనల్గా ఈ 20 -20 0 వస్తుంది. ఈ జీరోని మనం రిమైండర్ అంటాము, ఈ డివైడ్ చేసే వాల్యూని మనము కొటేషన్ అంటాం అనమాట. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఇక్కడ క్లియర్గా ఎంటర్ ద న్యూమరేటర్ క్లియర్గా రాస్తాను. ఎంటర్ ద న్యూమరేటర్ 9, ఎంటర్ ద డినామినేటర్ తర్వాత 9/2 అనేది ఈ న్యూమరేటర్ డినామినేటర్తో డివైడ్ చేస్తుంది. వచ్చిన రిజల్ట్ అనేది ఈ విధంగా మనకి 4.25 అని రావడం జరుగుతుంది. ఇట్లా మనం ఆర్గ్యుమెంట్స్ రాస్తాము. సో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. Let us consider the following function called mixed fraction 9 అని చెప్పి. Here number will be assigned to 9 and denominator will use the default value 1. A function argument can also be an expression such as mixed fraction number +5 comma denominator +5. In such cases the argument is evaluated before calling the function so that a valid value can be assigned to the parameter. The parameter should be in the same order as that of the argument. The default parameter must be the trailing parameter in the function header. That means if any parameter is having default value, then all the other parameters to it is right must also have default values. So ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము పారామీటర్ డిక్లేర్ చేసినప్పుడు ఈ డిఫాల్ట్ పారా ఒకవేళ ఇస్తే మాత్రం మనం ఆర్డర్లోనే వాల్యూస్ అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకటి క్యాలిక్యులేటర్ ఫంక్షన్ సంబంధించింది ఫస్ట్ డిఫాల్ట్కి సంబంధించింది డిక్లేర్ చేయాలంటే ఆర్గ్యుమెంట్లలో డిఫాల్ట్ వాల్యూ ముందు రాకూడదండి. ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఇవ్వడం తప్పనమాట. డిఫాల్ట్ క్యాలిక్యులేటర్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100,000 ఇచ్చాము, మళ్ళీ కామా రేట్ అని ఇచ్చాము, యూజర్ డిపెండ్ వాల్యూ రేట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం కదా. ఇలా ఇవ్వడం రాంగ్ మెథడ్. సో ఇది కరెక్ట్ మెథడ్ అనమాట. డెఫ్ క్యాలిక్యులేటర్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఒకవేళ ఏదైనా యూజర్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే, సో రేట్ అనేది ముందు మేము రేట్ ఎంత ఆ పర్సెంటేజ్ యూజర్ ఎంట్రీ చేసే వాల్యూ అనేది మనము ఆర్గ్యుమెంట్ ఇస్తాము. దాని తర్వాత డిఫాల్ట్ వాల్యూతో అసైన్ చేసింది ఆర్గ్యుమెంట్ తర్వాత ఇవ్వాల్సి అనమాట. ఇది కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఒకవేళ యూజర్ ఎంట్రీ చేసేటప్పుడు
ఈ రేటు ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ ఓవర్ రైట్ చేసి ఒకటే ఎంట్రీ చేసి అనుకోండి, రేట్ ఎంట్రీ కాదు, అప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. మీరు ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా. సో ఇది మనము పారామీటర్స్ కంటిన్యూషన్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్లో ఎలా వాల్యూ రిటర్న్ చేయాలి, ఏం కథ అనేది క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.